ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై 10, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇశ్రాయేలుకు చెప్పినటువంటి మాటలు ఏమంటే, మీరు నా వైపు తిరిగినప్పుడు, నా మాటలు వింటే, నా ఆజ్ఞలు వింటే, నన్ను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నన్ను కొనియాడితే, నన్ను ప్రేమిస్తే, నేను మీకు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలను కట్టడాలను గైకొంటే, మీరు సమీపంగా ఉండి నా మాట వింటే, ఇదిగో మీరు ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఈ మేలులు నేను మీకు చేస్తాను అంటూ, ఇదిగో మీరు మీ గర్భఫలముల విషయంలోనూ, లేదంటే మీ యొక్క పంట విషయంలోనూ, మీరు చేస్తున్న ప్రతి పని విషయంలోనూ కూడా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీకు మేలు కలుగుతుంది, మీరు వర్ధిల్లుతారు అని అంటున్నారు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటారో, ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో, ఎవరైతే ఆయన మాట వింటారో, వారి విషయంలో దేవుడి మాటలు సెలవిస్తున్నారు. అంతేకాదు, అవి మీకేమీ దూరంగా కూడా లేవు కదా, అవి మీకు దగ్గరగానే ఉన్నాయి కదా. మీరు కష్టపడడానికి, నా మాటలు వినాలి అంటే అవి ఎక్కడో దూరంగా లేవు, అవి మీకు దగ్గరగానే ఉన్నాయి. ఇదిగో మీ ముందు నేనేం పెట్టానంటే, శాపాన్ని పెట్టాను, కీడుని పెట్టాను, మేలుని పెట్టాను, అలాగే మరణాన్ని పెట్టాను, జీవాన్ని పెట్టాను. ఇవి మీ చేతిలోనే పెట్టాను, మీరు ఏది స్వీకరిస్తే అదే మీకు ప్రాప్తిస్తుంది అన్నట్లుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. దేవుడు అంటున్నారు, ఆయన యొక్క మాటలు విని ఆయనను ప్రేమిస్తే, ఆయన మార్గములు యందు నడిస్తే, దేవుడు వారి విషయమై తన పితరుల యందు ఎలా అయితే దేవుడు ఆనందించారో, మీకు నేను మేలు చేసి మీ యందు కూడా నేను ఆనందిస్తాను అని అంటున్నారు. మరి ఆ ఆనందాన్ని మనం దేవుడికి ఇచ్చేవారుగా ఉన్నామా? ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మాటలు అనేవి ఎంతో దూరంలో లేవు అని వాక్యమే సెలవిస్తుంది. అది ఆకాశంలో ఉందా, ఎవరు తెచ్చి మనకి ఇస్తారు? అప్పుడు మనము ఆజ్ఞలు పాటిద్దాంలే. లేదా అవి సముద్ర తీరమున ఉన్నాయా, ఎవరు దాటి వెళ్ళి మనకు తీసుకొచ్చేస్తారు, అప్పుడు మనము వాటిని పాటిద్దాము అని అనుకుంటున్నామేమో. దేవుడు అంటున్నారు, అవి మీ చేతిలోనే పెట్టాను, అవి మీ నోటనే ఉన్నాయి, మీ హృదయంలోనే ఉన్నాయి, మరెక్కడో లేవు, అవి భారమైనవి కాదు, అవి బరువైనవి కాదు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈరోజు దేవుని యొక్క మాట విని ఆ మాటను అనుసరించి నడుచుకుంటే, మనము దేవుని చేతిలో ఉన్నట్లుగా, దేవుని ప్రేమిస్తున్నట్లుగా, దేవుని వైపు తిరిగినట్లుగా, దేవుణ్ణి ఆనందపరిచినట్లుగా దేవుడు స్వీకరిస్తారు. అందుకే మన కొరకు దాచబెట్టినటువంటి మేలులు మనం అనుభవిస్తాము, మన జీవితాలు వర్ధిల్లింప చేస్తాను అని దేవుడు అంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన పితరుల యందు మేలు చేసి దేవుడు వారి యందు ఎలా అయితే ఆనందించారో, వారు దేవునికి లోబడిన విధానమును బట్టి మనము కూడా దేవునికి లోబడి ఆయనకి విధేయులుగా ఉండి, ఆయన మాట విని ఆయన ఆనందింపజేసి, ఆయన మన కోసం దాచిపెట్టిన ఈవులను మనం పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.